హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్నటి రోజు జరిగిన బడ్జెట్ సమావేశంలో పేదలందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి అంటే పేదలకు నిర్మించబోయే ఇళ్లకు సంబంధించి, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి మరియు బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకానికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది, అలాగే పేదలకు నిర్మించబోయే ఇళ్లకు సంబంధించి మోడల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఇంటికి సంబంధించి మనకు ఎంత ఖర్చు చేయడం జరుగుతుంది, అంటే ఎన్ని లక్షలతో మనకు నిర్మించబోయే ఇల్లు అనేది పూర్తవుతుంది, అన్ని విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు 10 రోజుల్లో పెన్షన్ కార్డు అనేది రావడం జరుగుతుందని ఒక న్యూస్ రావడం జరిగింది. దీనికి సంబంధించి 10 రోజుల్లో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే దీనికి సంబంధించి మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం జరిగింది. ఇవి ఏమిటి, దీనికి సంబంధించి PDF లింక్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ రెండు విషయాల గురించి చెప్పడానికే ఈ వీడియో అనేది నేను చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా పేదలకు నిర్మించబోయే ఇళ్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ గృహవసతి ఇళ్ల పట్టాలకు సంబంధించి టోటల్గా 6,190 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే 2,540 కోట్లు, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో 500 కోట్లు మరియు బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణ పథకానికి సంబంధించి 150 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. పేదలందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ముందుగా 25 లక్షల మందికి నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 25 లక్షలు 27 లక్షలకు పెంచడం జరిగింది. ఇప్పుడు 27 లక్షలని కాస్త 30 లక్షల వరకు పెంచడం జరిగింది. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ జయంతి రోజున అంటే జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాలకు సంబంధించిన పంపిణీ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ గ్రామాల వారీగా అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని ఏరియాల్లో దీనికి సంబంధించిన అర్హుల జాబితా అనేది రావడం జరిగింది, మరికొన్ని ఏరియాల్లో దీనికి సంబంధించిన అర్హుల జాబితా అనేది ఇంకా రాలేదు. కానీ దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది ఇంకా రాలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి సామాజిక తనిఖీ కోసం, అంటే వీరు అర్హులా కాదని తేల్చడం కోసం మాత్రమే ఈ యొక్క అర్హుల జాబితా అనేది ముందు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మార్పులు చేర్పులు కనుక ఉన్నట్లయితే మరొకసారి దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది త్వరలోనే విడుదల చేయడం జరుగుతుంది. అయితే పేదలందరికీ నిర్మించబోయే ఇళ్లకు సంబంధించి మనకు 2 మోడల్ అయితే రావడం జరిగింది. ఈ 2 మోడల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు నిర్మించబోయే ఇంట్లో ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక కిచెను, అలాగే బాత్రూమ్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మోడల్ అనేవి ఈ విధంగా విడుదల చేయడం జరిగింది. అయితే టోటల్గా 30 లక్షల మందికి సంబంధించి ఇల్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఈ 30 లక్షల మందికి సంబంధించి నిర్మించబోయే ఇంటికి ఒక్కొక్క ఇంటికి 7,50,000 రూపాయల చొప్పున ఖర్చు చేయడం జరుగుతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో 30 లక్షల మందికి ఇల్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది. అయితే 2020-2021 సంవత్సరానికి సంబంధించి ముందుగా 15 లక్షల మందికి ఇల్లు నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఇక ఇల్లు నిర్మాణానికి సంబంధించి మనకు ఇల్లు అనేది ఇచ్చిన తర్వాత మనం అమ్ముకోవడానికి అర్హత అనేది ఉందని మనకు గతంలో రావడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు తాజా ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. అంటే మనకు ఇల్లు అనేది ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటు ఆ ఇంట్లోనే మనం నివాసం అనేది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత మీరు ఇల్లు కనుక వేరొకరికి అమ్మాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించి అమ్మడానికి వీలనేది లేదు. కాకపోతే మీకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అంటే ఇల్లు అనేది అమ్మాల్సి వచ్చినట్లయితే మీరు దీనికి సంబంధించి అధికారులకు ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. వారు కనుక ఓకే కనుక చేసినట్లయితే మాత్రమే మీరు ఇల్లు అనేది అమ్మాల్సి ఉంటుంది. అధికారుల దగ్గర నుంచి మీకు ఎటువంటి ఆదేశాలు అనేది లేకుండా ఇల్లు కనుక అమ్మినట్లయితే మీ మీద తగిన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి తాజా మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇక పెన్షన్ విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు 10 రోజుల్లోనే పెన్షన్ కార్డు అనేది రావడం జరుగుతుందని ఒక న్యూస్ కూడా మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకు 9 పేజీలతో PDF లింక్ అనేది రావడం జరిగింది. ఈ PDF లింక్ అనేది కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఈ యొక్క PDF లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నేను మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. 1వ రోజు కనుక చూసుకున్నట్లయితే మీరు గ్రామ వాలంటీర్ ద్వారా దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది తీసుకొని దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. 2వ తేదీ 3వ తేదీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా మీరు కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయం పోర్టల్లో మీకు సంబంధించిన అన్ని వివరాలు అనేవి అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. అప్లోడ్ అనేది చేసిన తర్వాత 4వ తేదీ 5వ తేదీ MPDO మున్సిపల్ కమిషనర్ దరఖాస్తు పరిశీలిస్తారు. ఒకవేళ మీరు ఇచ్చిన డీటెయిల్స్ లో ఏవైనా మర్చిపోయినట్లయితే వారు మరొకసారి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి అందజేయడానికి తిరిగి పంపించడం జరుగుతుంది. 6వ తేదీ 7వ తేదీ కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది అంగీకరించిన, ఒకవేళ తిరస్కరించబడిన అంటే యాక్సెప్ట్ చేసిన, రిజెక్ట్ అనేది చేసిన సరే దీనికి సంబంధించిన అర్హుల జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయం నోటీస్ బోర్డులో ఉంచడం జరుగుతుంది.
ఒకవేళ మీకు అర్హత అనేది ఉన్నా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ కనుక అయినట్లయితే దీనికి సంబంధించిన అభ్యంతరాలు అనేవి తెలియజేయాల్సి ఉంటుంది. 8వ తేదీ 9వ తేదీ ఈ విధంగా వచ్చిన అభ్యంతరాలను ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మీకు అర్హత కనుక ఉన్నట్లయితే 10వ తేదీన దీనికి సంబంధించిన అంగీకరించినట్లు మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పెన్షన్ పాస్బుక్, అలాగే పెన్షన్ కార్డు మరియు హెచ్ఎంసి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసినట్లుగా మీకు ఒక లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఈ మూడింటిని గ్రామ వాలంటీర్ మీ యొక్క ఇంటి వద్దకే తీసుకుని వచ్చి మీకు అందజేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే దరఖాస్తుకు సంబంధించి ఎవరైతే కొత్త పెన్షన్కి అప్లై అనేది చేసుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఉండాలి. కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే దీనికి సంబంధించి మీకు ఎంత ఆదాయం అనేది వస్తుందో మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీకు భూమి కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించిన పాస్బుక్ యొక్క జెరాక్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పెన్షన్లకు సంబంధించి అంటే రకరకాల పెన్షన్లు అయితే మనకి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అనేది చేయాలి అంటే వితంతు కనుక అయినట్లయితే భర్త మరణించినట్లు ధృవీకరణ పత్రం, చేనేత కార్మికులైతే చేనేత వారు జారీ చేసిన ధృవీకరణ పత్రం, ఒంటరి మహిళ అయినట్లయితే చట్టబద్ధంగా వీరు విడిపోయినట్లు దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రం, కల్లుగీత కార్మికులైతే ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ధృవీకరణ పత్రం, మత్స్యకారులైతే మత్స్యశాఖ నుంచి తీసుకొచ్చిన ధృవీకరణ పత్రం, వికలాంగులైతే సదరం ధృవీకరణ పత్రం అంటే సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. చర్మకారులు సాంఘిక సంక్షేమ ధృవీకరణ పత్రం, డప్పు కళాకారులు సాంఘిక సంక్షేమ ధృవీకరణ పత్రం, ట్రాన్స్జెండర్ కనుక అయినట్లయితే జిల్లా మెడికల్ బోర్డు ధృవీకరించినట్లు ధృవపత్రం అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని గ్రామ వార్డు సచివాలయంలో కనుక అందజేసినట్లయితే వారు ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక రసీదు అనేది అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వయసు కనుక చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్కి 60 సంవత్సరాలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులకి 50 సంవత్సరాలు, చర్మకారులు కనుక అయినట్లయితే 40 సంవత్సరాలు, వితంతువులకి 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఒంటరి మహిళ కనుక అయినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 30 సంవత్సరాలు, పట్టణ ప్రాంతాల్లో 35 సంవత్సరాలు ఉండాలి. ఒంటరి మహిళ కనుక అయినట్లయితే 35 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు అనేవి వారు ఏ విధంగా ధృవీకరిస్తారంటే మీ వయసు అలాగే కుటుంబ సభ్యుల వివరాలు అనేవి గ్రామ వార్డు సచివాలయంలో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి దాని ద్వారా మీరు అర్హులా కాదో గుర్తించడం జరుగుతుంది. మీ యొక్క భూమి వివరాలు అనేవి వెబ్లాండ్లో తీసుకోవడం జరుగుతుంది. 4 చక్రాల వాహనాలు ఉన్నాయనేది ఆర్టీఏ పోర్టల్ ద్వారా వారు సేకరించడం జరుగుతుంది. మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా లేదా అనేది సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. విద్యుత్ వినియోగం అనేది విద్యుత్ శాఖ నుంచి, మున్సిపల్ ప్రాంతాల్లో మీ యొక్క ఆస్తి అనేది పురపాలిక ఆస్తి పన్ను విభాగం నుంచి, ఆదాయ పన్ను కనుక చూసుకున్నట్లయితే ఆర్టీజీఎస్ నుంచి, సదరం సర్టిఫికేట్ కనుక ఇచ్చినట్లయితే సెర్వ్ డిపార్ట్మెంట్ వారు ఈ విధంగా దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేవి వారు వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెరిఫై అనేది చేసిన తర్వాత మీకు సంబంధించిన అన్ని వివరాలను వారు పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి మరొకసారి వెరిఫై చేసిన తర్వాత ఈ యొక్క రికార్డులన్నీ వారు ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క వివరాలనేవి మరొకసారి వారు వెరిఫై చేసినట్టు ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. అప్లోడ్ అనేది చేసిన తర్వాత దీనికి సంబంధించి మీరు అర్హులా కాదు అనే విషయాలను వారు పరిశీలించిన తర్వాత మీ యొక్క లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో నోటీస్ బోర్డులో ఉంచడం జరుగుతుంది. దీనికి సంబంధించి నోటీస్ బోర్డులో వివరాలు మీరు ఏదైనా తప్పులు కనుక ఉన్నట్లయితే అంటే మీకు అర్హత అనేది ఉండి రాకపోయినట్లయితే మీరు మరొకసారి తెలిపినట్లయితే ఎంపీడీఓలు మరియు మున్సిపల్ అధికారులు మరొకసారి పరిశీలించిన తర్వాత మీకు అర్హత కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించిన పెన్షన్ కార్డు మరియు హెచ్ఎంసి లేక పాస్బుక్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది. ప్రతి నెల 20వ తేదీ వరకు మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. పెన్షన్ అనేది మీకు వచ్చినట్లయితే ఆ మరుసటి నెల నుంచి పెన్షన్ మొత్తం అనేది మీకు అందజేయడం జరుగుతుంది. ధృవీకరించడానికి అర్హత ప్రమాణాలు కనుక చూసుకున్నట్లయితే మీ కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువగా ఉండాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రెవెన్యూ శాఖ వారు ధృవీకరించిన ధృవపత్రం ద్వారా వారు అర్హులా కాదు అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇక మీ వయసు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డులో ఏ వయసు అయితే ఉందో ఆ వయసు ప్రకారం మీకు పెన్షన్లు అనేవి అందజేయడం జరుగుతుంది. మీకు పెన్షన్ అనేది అందజేసే సమయంలో మీ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక క్షేత్రస్థాయి పరిశీలన కనుక చూసుకున్నట్లయితే మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై అనేది చేసుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ అనేది చేసిన తర్వాత వారు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక మీ యొక్క కుటుంబం మొత్తానికి సంబంధించి 3 ఎకరాల మాగాణి లేదా మెట్ట భూమి 10 ఎకరాలు లేదా 2 కలిపి అంటే మెట్ట మాగాణి 2 కలిపి 10 ఎకరాల లోపు ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు రెవెన్యూ శాఖ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంటే మీకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము, అభ్యర్థికి స్వాధీనం చేసుకున్న భూమి యొక్క నిర్ధారణ, భూ బదిలీకి సంబంధించి అంతా ఇన్ఫర్మేషన్ అనేది వారు తీసుకోవడం జరుగుతుంది. కుటుంబం మొత్తానికి 4 చక్రాల వాహనాలు ఉన్నాయా లేదా అంటే ఇందులో నుంచి ట్యాక్సీ, ట్రాక్టరు, ఆటోలను మినహాయించడం జరిగింది. రిజిస్టర్ చేయబడిన వాహనం ఎవరి పేరు మీద ఉండే అంటే మీ పేరు మీద ఉందా లేకపోతే వేరొకరి పేరు మీద ఉందా అని. ప్రస్తుతం మీ పేరు మీద కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం వాహనం వారి వద్దనే ఉందా లేదా అంటే వాహనం అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది అయినా సరే మీ దగ్గర వాహనం అనేది ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్లయితే అది వాడకంలో ఉందా లేదా అనేది వారు వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. ఇక కుటుంబంలో ఏ ఒక్కరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా లేదా పెన్షన్ అనేది తీసుకుంటున్నారా అనే దాని గురించి సంబంధించి ఇక్కడ 7 విషయాలు వారు మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఉద్యోగి కానీ పెన్షన్ తీసుకున్న వారు కనుక ఉన్నారా
అలాగే ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రైవేటు ఉద్యోగి ఉన్నారా, దరఖాస్తు చేసుకోవడానికి వారికి ఉన్న సంబంధం ఏంటి, అంటే మీరు ఎవరైతే దరఖాస్తు అనేది చేసుకుంటున్నారో వారు ఉద్యోగం చేసే వారితో సంబంధం ఏంటి, కొడుకు లేదా కుమార్తె ఉద్యోగం అనేది చేస్తూ ఉన్నారా, చేస్తున్నట్లయితే వాడు ప్రభుత్వ ఉద్యోగ ప్రైవేటు ఉద్యోగ, వారికి సంబంధించిన నెలసరి జీతం ఎంత, మీ కుటుంబంలో పదవి విరమణ చేసిన వారు లేదా రాజీనామా చేసిన వారు ఎవరైనా ఉన్నారా, నెలకు ఒక కుటుంబానికి సంబంధించిన విద్యుత్ బిల్ అనేది ఎంత వస్తుంది, అది సొంత ఇంటిది కావచ్చు లేదా అద్దె ఇంటిది కావచ్చు, 300 యూనిట్ లోపు వస్తుందా లేదా అనే విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే గత 6 నెలల విద్యుత్ బిల్లును వీరు పరిశీలించడం జరుగుతుంది. బిల్లులు 300 యూనిట్ల కన్నా తక్కువ రావాల్సి ఉంటుంది. ఇది కామన్ మీటరా కాదా, ఒకవేళ కామన్ మీటర్ కనుక అయినట్లయితే ఎన్ని కుటుంబాలు కలిపి ఎన్ని యూనిట్ల బిల్లు అనేది వస్తుంది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇల్లు మరియు చిన్న వ్యాపారం కలిగి ఉన్నవి, అంటే మీకు ఇంటితో పాటు ఏదైనా వ్యాపారానికి సంబంధించిన షాపు కూడా మీటర్ కనుక ఉన్నట్లయితే అవి ఎన్ని, వ్యాపారం కోసం మాత్రమే వాడేవి కనుక ఉన్నట్లయితే అవి ఎన్ని, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణపు స్థలం, అంటే మీకు పట్టణ ప్రాంతాల్లో స్థలము 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉందా లేదా అనేది, దీనికి సంబంధించి నిర్మించిన ప్రాంతము, అలాగే రిజిస్టర్ చేసిన ఆస్తి ఎవరి పేరు మీద ఉంది, అంటే మీ కుటుంబంలో ఎవరి పేరు మీద ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసిన ఆస్తి ఉంది, అలాగే కుటుంబ సభ్యుల పేర్లు, చెల్లిస్తున్న ఆస్తి పన్ను మొత్తం ఎంతైతే వస్తుందో దానికి సంబంధించి రాయాల్సి ఉంటుంది. ఇక కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు, అంటే మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు చెల్లిస్తున్నారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్టీజీఎస్ డేటా ద్వారా వారు గుర్తించడం జరుగుతుంది. దరఖాస్తుదారు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు, అంటే ఎవరైతే పెన్షన్కి అప్లై అనేది చేసుకుంటున్నారో వారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారా లేదా, ఒకవేళ వారు చెల్లిస్తున్నట్లయితే అవును అని, చెల్లించకపోయినట్లయితే వారి కుటుంబంలో ఎవరు చెల్లిస్తున్నారు, అంటే కుమారుడు చెల్లిస్తున్నారా లేకపోతే కుమార్తె చెల్లిస్తున్నారని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్ కనుక అయినట్లయితే పంచాయతీ మున్సిపల్ కార్యదర్శి నుంచి జారీ చేసిన భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని వారు వెరిఫై అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ భర్త చనిపోయినట్లయితే ఆమె మరొకసారి వివాహం అనేది చేసుకుందా, అంటే పునర్వివాహం అనేది చేసుకున్నారా లేదా, ఒకవేళ చేసుకున్నట్లయితే ఆ భర్తకు సంబంధించిన వివరాలను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. చేనేత కార్మికులైతే చేనేత శాఖ వారి నుంచి జారీ చేసిన ధృవీకరణ పత్రం, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్జెండర్స్ వీరంతా వీరికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వారికి సంబంధించిన శాఖ నుంచి జారీ చేసినట్లు ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఒంటరి మహిళ కనుక అయినట్లయితే రెవెన్యూ శాఖ వారు జారీ చేసిన చట్టబద్ధమైన విభజన పత్రాలు, అంటే డైవర్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. వీరి యొక్క వయసు అనేది ఎంత ఉంది, అంటే ఖచ్చితంగా వీరికి 18 సంవత్సరాల కన్నా వయసు అనేది ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. వివాహితులు లేదా విడిపోయిన మహిళలు, అంటే ఇప్పుడు భర్త నుంచి విడిపోయిన మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఎప్పుడు వివాహం జరిగినది, ఒకవేళ ఎప్పుడు విడిపోయారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. తిరిగి వివాహం చేసుకున్నారా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీరు రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు అనేవి ఈ విధంగా వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత 10 రోజుల్లో మీకు అర్హత అనేది ఉన్నట్లయితే ఈ 10 స్టెప్పుల ద్వారా మీకు సంబంధించిన అర్హుల జాబితా అనేది రెడీ చేయడం జరుగుతుంది. మీకు అర్హత అనేది ఉన్నట్లయితే మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది.